జీవిత భాగస్వామి కాపురానికి రాకుండా దూరంగా ఉంటే సో చట్టం ప్రకారం ఏం చేయాలంటారు? ఓకే. జీవిత భాగస్వామి కాపురానికి రాకుండా ఉన్నట్లయితే అంటే ఇక్కడ భర్త కావచ్చు, భార్య కావచ్చు. సో, భార్య తన భర్త నుంచి ఎళ్ళిపోయింది. పుట్టింటికెళ్ళిపోయింది. తను రావట్లేదు. లేదా భర్త తను తన వైఫ్‌ని కాపురానికి పిలవట్లేదు. అప్పుడు ఏం చేయాలి? సో, ఇక చట్టంలో మనకు హిందూ ఈ యొక్క హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 ప్రకారంగా ఇక్కడ ఒక చట్టం ఉంటుంది. దాన్ని ఆర్‌సీఆర్ అంటారు. అంటే రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్. ఈ రెస్టిట్యూషన్ ఆఫ్ కంజుగల్ రైట్ ఆర్‌సీఆర్ ప్రకారంగా సెక్షన్ 9 అని ఉంటుంది. ఈ సెక్షన్ 9 ప్రకారంగా ఎవరైనా భార్య అంటే సహభాగస్వామి అంటే వైఫ్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, కాపురానికి రాకున్నట్లయితే ఈ యొక్క డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో పిటిషన్ ఏసుకొని తను ఆర్‌సీఆర్ ప్రకారంగా రావాలి అని చెప్పేసి మనం పంపియడం జరుగుతుంది. అంటే కంపల్సరీ అతను చేసినప్పుడు వస్తుందా అంటే వస్తదా రాదా తర్వాత మాట. కానీ అతను కోర్టు ద్వారా ఈ యొక్క తన కాపురానికి పిలిపించే హక్కు కలిగి ఉంటాడు. ఒకవేళ భర్త కూడా కాపురానికి ఉండకుండా ఉంటే అతను కూడా భర్త కూడా కాపురానికి రావాలని పిలిపించుకోవచ్చు. ఇది ఆర్‌సీఆర్ సెక్షన్ 9 ప్రకారంగా చేసుకోవచ్చు. ఈ యొక్క చట్టం ప్రకారంగా కూడా అప్పటికి కూడా భార్య కాపురానికి రావట్లేదు. ఏం చేయాలంటే అదే గ్రౌండ్ పెట్టుకొని అతను డైవర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆమె కూడా భర్త కాపురానికి రాకుంటే అదే గ్రౌండ్‌తోని ఆమె కూడా ఈ యొక్క డైవర్స్ కోసం పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ ఈ చట్టంలో ఉన్నటువంటి ఈ ప్రకారంగా అంటే ఆర్‌సీఆర్ ప్రకారంగా అడిగే హక్కు వాళ్ళు కాపురానికి పిలిచే హక్కు ఈ ఆర్‌సీఆర్ సెక్షన్ 9 ద్వారా కలిగి ఉంటారు.